నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాల్లో ఒకప్పుడు కలిసి తర్వాత విడిపోయి మళ్ళీ ఎప్పుడైనా తారసపడ్డప్పుడు అది ఎప్పుడూ ఒక వార్త అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందులో అధినేతతో ఆ విడిపోయిన వ్యక్తి కలిసినప్పుడు అదొక చిన్నపాటి సెన్సేషన్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు ఇదంతా చర్చిస్తున్నాము అంటే, మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడి వివాహం చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ కలయికలకు సంబంధించి వారం అవుతున్నా సరే ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. దాంట్లో ప్రముఖంగా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాళ్ళిద్దరి కలయిక అంటే ఎంత ఆత్మీయంగా ఉంది, ఎంత మాట్లాడుకున్న విధానం కావచ్చు, కనిపించిన విజువల్ నేపథ్యంలో ఏం చర్చ జరిగింది ఏంటి అన్న ఒకంత ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. అందులోనూ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, తన నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఇచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి కలయికకు సంబంధించి ఎందుకు ఇంత ఎత్తున పెద్ద చర్చ జరుగుతోంది, మరి ఈ కలయిక రేపు ఎలాంటి సంకేతాన్ని ఇవ్వబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే కొన్ని కలయికలు విడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా అనుకోని సందర్భంలో కలిసినప్పుడు ఒకంత ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆ వ్యక్తుల్ని అభిమానించే వాళ్ళకు ఆ నిమిషానికి ఆ విజువల్ని చూడంగానే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కలయిక అంత ఆత్మీయంగా పలకరింపులు, ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసుకొని మాట్లాడడము చూసే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చిన రాజకీయంగా ఇప్పుడు ఒక రసవత్తరంగా సాగుతోంది. ఏంటి అంటే విడిపోయిన తర్వాత కలుసుకోవద్దా, కలుసుకుంటే ఇంత దుమారం అవుతుందా, కలుసుకోరు అనే స్థాయిలో మనస్తాపం చెందారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఓకే, అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కేటాయింపుల సమయంలో వాస్తవానికి ఇక్కడ కొంచెం మనం పూర్వరంగంలోకి వెళితే 1991లో ఈ ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అన్నగారు ఆయన మాగుంట సుబ్బరామరెడ్డి గారు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన నక్సలైట్ల కాల్పులకు గురై ఆయన చనిపోవటం, ఆ తర్వాత 96 ఎన్నికల్లో సుబ్బరామరెడ్డి గారి అర్ధాంగి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఆవిడ గెలిచారు. ఓకే, గెలిచిన తర్వాత 98 ఎన్నికలకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రంగప్రవేశం చేసి వారు గెలుపొందడం జరిగింది. మొట్టమొదట 98లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో క్రియాశీలక రాజకీయాలు, అప్పటిదాకా అన్నయ్య ఆ తర్వాత వదిన వీళ్ళ ఎన్నికలు చూస్తూ వచ్చిన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది 98 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. 99 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గారి చేతిలో ఓడిపోయారు. 2004, 2009 వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏమైందంటే వైకాపా అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి గారు ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశంలోకి వెళ్ళి చివరి నిమిషం వరకు హోరాహోరీ పోరు, అసలు ఎంత హోరాహోరీ పోరు అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలిచేశారు అనేటటువంటి పరిస్థితి. అయినప్పటికీ కేవలం 15,000 ఓట్లతో వైవి సుబ్బారెడ్డి గారు గెలిచారు వైకాపా అభ్యర్థి 2014లో. ఓకే, అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మనం దూరం చేసుకుంటున్నామా ఏంటి, దగ్గరికి తీసుకుందామని ఆ తర్వాత 2019 ఎన్నికలకి సుబ్బారెడ్డి గారికి చెప్పారు, ఈసారి మీరు కాదు బాబాయ్ శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దాం మనం, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ ఎంత బాగా ఆయన ఫైట్ ఇచ్చాడో చూసాం కదంటే సుబ్బారెడ్డి గారు కూడా దాన్ని వెల్కమ్ చేశారు. అంటే వీళ్ళు స్వయంగా పిలుచుకున్నారా, ఆయన వచ్చారా? వీళ్ళు స్వయంగా పిలిచారు. 2019లో వైఎస్ఆర్సీపీకి రావాలి అనేసి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం పంపించారు. ఆ ఆహ్వానం పంపేలోపు శ్రీనివాసరెడ్డి గారికి 2014లో నేరోలో ఓడిపోయారు కదా, విజయానికి అతి సమీపంలోకి వచ్చి ఓడిపోయాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఆయనకి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు. ఓకే, ఎమ్మెల్సీగా ఉంటూ వైకాపా నుంచి ఆహ్వానం రాగానే మీరే క్యాండిడేటు 19 ఎలక్షన్లకి అని అన్నారు. అయినా ఈయన వెళ్ళటానికి తటపటాయిస్తున్నాడు. నిజంగా మనకి ఇస్తారా ఎవరా, లాస్ట్ టైం మనం వెళదాం అనుకుంటే లేదు మేము మా వైవి సుబ్బారెడ్డి గారికి అనుకున్నాము, ఈసారైనా మనకి ఇస్తారా ఎవరా. ఈ మధ్యలో ఏమైందంటే రాజంపేట, నంద్యాల, ఒంగోలు అంటే ఒంగోలు వరకు ఎంపీ స్థానాలను తీసుకుంటే ఇక్కడ బలిజలు బలంగా ఉన్నటువంటి స్థానాలు అనంతపురంలో లోక్సభ సెగ్మెంటు, అట్లాగే నంద్యాల లోక్సభ, రాజంపేట, కడప, తర్వాత మీకు ఒంగోలు, ఇవన్నీ కూడా బలిజలు మీకు బలంగా కనిపిస్తారు. ఏది ఓటర్ల రీత్యా తీసుకుంటే ఎంపీ సెగ్మెంట్స్లో వీళ్ళకి ఇవ్వటం లేదు కాబట్టి ఒంగోలు బలిజలకి ఇట్లా ఇస్తే ఎట్లా ఉంటుందన్నది కూడా ఒకటి చర్చ జరుగుతుంది వైకాపా ఇంటర్నల్గా. ఓకే, దానిలో భాగంగా మాజీ డీజీపీ నండూరు సాంబశివరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించారు కూడా.
ఒక దశలో ఓదార్పు యాత్రకు వెళుతూ వైజాగ్లో ఆయన ఆగి సాంబశివరావు గారిని పిలిపించుకొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సాంబశివరావు గారిని పిలిపించుకొని మాట్లాడారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు తమ శాసనసభ్యుడైన పంచకల్ రమేష్ బాబు గారిని పంపించారు సాంబశివరావు గారికి. మీరు పోటీ చేస్తారంటే అనకాపల్లి నుంచి పోటీ చేయొచ్చని చెప్పమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సున్నితంగా ఇరువురి విజ్ఞప్తులు తిరస్కరించారు. సాంబశివరావు గారు ఆయన గంగవరం పోర్టు సీఈఓగా ఉన్నప్పుడు ఆయన ఆ పదవిలో ఆయన కొనసాగారు. ఆ తర్వాత 11th hour వరకు కూడా ఒంగోలు అనౌన్స్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. ఆచితూచి అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చి ఆయన శాసనమండలికి రాజీనామా చేసి ఆయన రావటం, ఆయన గెలుపొందటం, ఆయన మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిద్ధారాఘవరావు గారు పోటీ చేశారు. వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత సిద్ధారాఘవరావు గారు కూడా వైకాపాలో వచ్చి చేరిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గాన్ని అంటే 5 సార్లు ఆయన గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు, తెలుగుదేశం నుంచి ఒకసారి, వైకాపా నుంచి ఒకసారి, 5 పర్యాయాలు గెలిచినట్టు ఆయన. గెలిచిన తర్వాత మీకు ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎండెత్తులు అంటే ఆయన గురించి ఇప్పటివరకు విన్న దాంట్లో 5 times ఆయన ఎంపీగా గెలిచిన కరప్టెడ్గా ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్ లేదు అని విన్నాను. నిజమేనా? వివాదరహితులండి. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల జోలికి, వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల జోలికి ఆయన వెళ్ళడు. వివాదరహితుడు. అట్లాగే వెరీ ఫ్రెండ్లీ అండ్ ప్లీజింగ్ పర్సనాలిటీ. ఓకే. కాబట్టే మీకు తెలుగుదేశం నుంచి ఇప్పుడు అసలు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన అంశం ఏంటంటే తన కుమారుని పోటీ చేయించాలనుకున్నాడు మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన వైదొలుగుతూ నేను విశ్రాంతి తీసుకుంటా, నా కుమారుడు రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వండి అంటే ఆయన ఏదో కేసు లిక్కర్ స్కామ్ అనుకుంటా, దానికి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళి రావటం అనేది అదొక బ్లాక్ మార్క్ లాగా ఉంది మనకు అని జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించేటప్పటికి నా అహం చాలా దెబ్బతింది. పోటీ చేయకపోవడం కూడా మంచిదైందిలేండి. ఆయన అహం దెబ్బతిండడం వాళ్ళ కొడుక్కి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అనవసరంగా పోటీ చేసి ఉండుంటే ఈ ప్రపంచంలో కొట్టుకెళ్ళిపోయేవారు. ఆయన ఫస్ట్ ఓడిపోయారన్న ఒక బ్లాక్ మార్క్ ఆయనకు పడిపోయేది. దాన్ని అధిగమించాడు. ఈయన వెంటనే ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. ఏంటి మనల్ని కాదన్నారు, మనకి ఇవ్వనని స్పష్టంగా చెప్పేసినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చాయిస్ ఏంటి? తెలుగుదేశం పార్టీయే చాయిస్. గతంలో అక్కడ ఓడిపోయిన అనుభవం ఉంది. వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా వెల్కమ్ చేస్తారు, చేయని అని అయితే అనరు. ఈయన రకరకాల లెక్కలు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని, కాసేపు లేదు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని, లేదు కమ్మలు అంత క్రితం పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర ఉందంటే కమ్మలకి ఇస్తే ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ వేసుకుని అంటే ఒంగోలులో మామూలుగా ఏ సామాజిక వర్గం ఎక్కువ. వాస్తవానికి ఏంటంటే ఇట్స్ ఒక టిపికల్ కైండ్ ఆఫ్ ఎంపీ సెగ్మెంట్ ఒంగోలు. ఎందుకు అంటే ఇక్కడ కాపులు బలిజలు ఉంటారు. ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో బలిజలుగా పిలువబడేటటువంటి కాపులు, కోస్తాంధ్రకు వెళ్ళేటప్పటికి కాపులుగా పిలువబడేటువంటి బలిజలు వీళ్ళే అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్ ఓటర్స్ వీళ్ళు. కాకపోతే వీళ్ళకి ఇప్పటివరకు అక్కడ అవకాశం రాల ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి. వీళ్ళ తర్వాత మీకు యాదవులు చాలా ప్రభావం చూపిస్తారు. రెడ్డి తర్వాత దళిత క్రైస్తవులు చాలా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఆ తర్వాతే కమ్మ సామాజిక వర్గం వస్తుంది. యాదవులు చాలా ప్రామినెంట్ నంబర్ ఉంది మీకు ఇక్కడ. యాదవులు ప్రామినెంట్ నంబర్ ఉన్నారు కాబట్టే ఒకసారి మీకు మాల్కొండ యాదవ్ గారిని ఆయనకి ఇచ్చారు అవకాశం, తెలుగుదేశంలో పోటీ చేసేటటువంటి అవకాశం. మాల్కొండ యాదవ్ గారికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మాల్కొండ యాదవ్ గారి మీద గెలిచింది కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా. ఇప్పుడు ఆ మాల్కొండ యాదవ్ గారు చీరాల శాసనసభ్యుడు, ఆయన ఎమ్మెల్యే. మాల్కొండ యాదవ్ గారు అంటే మన హీరో నిఖిల్ వాళ్ళ మామగారు. ఓకే. హీరో నిఖిల్ గారి మామగారు. అట్లా యాదవులు చాలా ప్రామినెంట్ ఫిగర్గా అనిపిస్తుంది మీకు ఇక్కడ. ఎప్పుడైతే ఇది వీళ్ళు మా నియోజకవర్గం, మా సంప్రదాయ నియోజకవర్గం అని చేసుకోవడానికి కారణం రెడ్డిస్. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉండేది ఒకప్పుడు. 2009లోనే జనరల్ కేటగిరీలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది మొత్తం 2009లో రాజశేఖర రెడ్డి గారు ఇటు నెల్లూరు, అటు ఒంగోలు, నరసరావుపేట 3 కూడా రెడ్లకి చాలా అనువైనటువంటి లోక్సభ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దారు. తిరుపతి, చిత్తూరుని ఎస్సీ రిజర్వ్డ్ చేసేసారు. తిరుపతి ఎప్పటి నుంచో ఎస్సీ, చిత్తూరు కూడా 2009 ఎస్సీ చేసేటప్పటికి అక్కడ ముందుకు వచ్చినటువంటి తిరుపతిలో ఏంటి, తిరుపతి జనరల్ చేశారనుకోండి, బలిజలు ప్రథమ సంఖ్యలో ఉన్నారు. మీకు ఎంపీ సెగ్మెంట్ కావచ్చు, ఎమ్మెల్యే సెగ్మెంట్స్లో తీసుకున్న కింద 7 సెగ్మెంట్స్ వస్తాయి ఒక ఎంపీ సెగ్మెంట్లోకి. బలిజలు నెంబర్ 1 ప్లేస్ కాబట్టి ఎంపీలు అయిపోతారు. చిత్తూరు 2004 వరకు పోరాడిన తర్వాత కానీ బలిజల ఖాతాలో పళ్ళ డీకే ఆదికేశులు గారు వచ్చేంత వరకు.
వీళ్ళకి ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు రాజ్యాధికారానికో లేకపోతే పదవులకో అధికారాలకో దగ్గర అవుతారు. చిత్తూరు తిరుపతి ఎప్పుడు మీకు ఎస్సీ రిజర్వ్డ్ దీనిలో పెట్టేశారనమాట. ఇదంతా ఒక సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన, రాజకీయపరమైనటువంటి ఒక కుట్రకోయి దారి తీస్తుంది. అది ఇంకొక రోజు విశ్లేషించుకుందాం దాని గురించి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇక్కడ ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెళ్ళిబుకాయి అనమాట. విజయ్ నల్లేరు మీద బండినాడక అయిపోయింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి తెలుగుదేశంలో చేరిపోవడం, కన్ఫర్మ్ చేసుకోవటం, లోకల్ నాన్ లోకల్ అనేది బలంగా తెర మీదకి తీసుకొచ్చి అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చారిత్రక తప్పిదాల్లో అదొకటి. ఈ నాన్ లోకల్స్ని తీసుకొచ్చి నర్సరావుపేటలో ప్రయోగం చేశారు. అనిల్ కుమార్ చాలా చోట్ల కూడా అదే జరిగింది. ప్రయోగాలు కొన్నిసార్లు బాగుంటాయండి, అన్నిసార్లు బాగోవు. నర్సరావుపేటలో అతన్ని మన అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకురావడం, యాదవ్లు ఉన్నారు లేరని నేను చెప్పడం లేదు, కానీ ఇక్కడ ఈయన సమయం అది కాదు. ఒంగోలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకురావడం మీరు 2014లో పోటీలోకి వచ్చింది అంటే ఇంకొక 2 ఎలక్షన్స్ వెళ్ళాక అప్పుడు మీరు ప్రయోగాలు చేసినా, మీరు జనాల్లోకి వెళ్ళిపోయారని బలంగా నాటుకున్నప్పుడు మీరు ఏ ప్రయోగం చేసినా అది మిమ్మల్ని చూసా, మీరు చేసిన పనులను చూసా ఓటు అనేది కంటిన్యూ అయ్యేది. నెక్స్ట్ గెలిచిన వెంటనే నెక్స్ట్ దఫాకి ఇవన్నీ ప్రయోగాలు చేయడంతో అక్కడున్న అంటే మీరు అన్నట్టుగా రెగ్యులర్గా ఉండే ఓటింగ్ అనేది చాలా దెబ్బతిన్నింది. అది అలా ఇప్పుడు ఏంటండి వీళ్ళు మాట్లాడుకోవడం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయన జీవితాశయం ఏంటి? మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జీవితాశయం తన కుమారుడు రాఘవరెడ్డిని శాసనసభకు, లోక్సభకు పంపించుకోవటం. ఇప్పుడు ఆ పంపించుకునే దిశగా అడుగులు ఏమైనా వేస్తున్నారా? ఇట అది సింపుల్ లాజిక్ అంటే ఆ అడుగులు అటువైపు ఉంటాయా ఇటువైపు ఉంటాయా అన్నది అని అందరూ రాజకీయ విశ్లేషకులు అందరూ చాలా ఆసక్తికరంగా అయితే గమనిస్తున్నారు. అంటే ఇక్కడ ఉండదు అనేసి ఏమన్నా సంకేతాలు వచ్చాయనుకోవాలా? ఉండదు అని కాదు, ఆయన వైదొలగాలనుకుంటున్నారు. ప్రత్యక్ష అధినాయకత్వానికి ఒకటైతే చెప్తారు కదా శ్రీకాంత్ గారు. లోక్సభ, ఒంగోలు శాసనసభ నియోజకవర్గాల పరిస్థితి ఏంటంటే అక్కడ మీకు ఇక్కడ నేను ఒక గతంలో ఒకసారి వెళితే ఒంగోలు శాసనసభని 99 ఎన్నికల సమయంలో మిర్యాల వెంకట్రావు గారు చంద్రబాబు నాయుడు గారిని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఏ నియోజకవర్గాలు మా సామాజిక వర్గానికి కేటాయించాలని కాపునాడు వ్యవస్థాపక చైర్మన్ మిర్యాల వెంకట్రావు గారు కోరినప్పుడు అందులో ఒంగోలులో ఎక్కడున్నారు మీ వాళ్ళని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. అడిగేటప్పటికి వెంకట్రావు గారు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తపరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకంత కంగారు పడ్డ మాట వాస్తవం. ఎంత కంగారు పడ్డారంటే వెంకట్రావు గారు కూల్ డౌన్ వెంకట్రావు గారు అనేటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీట్తో సహా వెంకట్రావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మిర్యాల వారిపాలెం, గద్దలగుంట ఏరియాస్ వైజ్ చెప్తూ ఇక్కడ శృంగవరపు జీవరత్నం నాయుడు గారని జీవరత్నం గారు అనే ఆవిడ దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి. భర్త శృంగవరపు సీతయ్య నాయుడు గారు బలిజి నాయుడు గారు. వీళ్ళది ఆదర్శ వివాహం. వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు. శృంగవరపు సీతయ్య నాయుడు గారు 2 పర్యాయాలు అంటే నాన్ స్టాప్ 10 years మున్సిపల్ చైర్మన్ ఒంగోలు మున్సిపాలిటీకి. మీరే పోటీ చేయొచ్చు కదా నాయుడు గారిని కాంగ్రెస్ అధిష్టానం అడిగితే మా డాక్టర్ ఉందిగా, మా డాక్టర్ని కంటెస్ట్ చేద్దామని వాళ్ళ ఆవిడని 2 సార్లు కంటెస్ట్ చేయించి ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యే. డాక్టర్ శృంగవరపు జీవరత్నం నాయుడు, ఆవిడ పేరు పక్కన నాయుడు పెట్టుకుని ఉండేవారు. అట్లా శాసనసభకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక చరిత్ర 10 సంవత్సరాలు కనిపిస్తే ఒంగోలు మున్సిపాలిటీ అనేది అభివృద్ధి చెందినటువంటి చరిత్ర ఒకసారి మనం తీసుకుంటే, చరిత్ర మూలాల్లోకి వెళితే రావు సాహెబ్ వరదా శ్రీరాములు నాయుడు గారి నాన్ స్టాప్ 30 years మున్సిపల్ చైర్మన్. నాన్ స్టాప్ 30 years. ట్రైన్ ఆయన కోసం ఆగేది. ట్రైన్ వచ్చి నాయుడు గారు వస్తున్నారు అంటే ట్రైన్ ఆయన కోసం ఆగుండేది. దట్ ఈస్ ద స్టేచర్ ఆఫ్ వరదా శ్రీరాములు నాయుడు గారు, రావు సాహెబ్ వరదా శ్రీరామ్. ఆయన సోదరుడు వరద నారాయణరావు నాయుడు గారు 10 years చేశారు. ఆ తర్వాత శృంగవరపు సీతయ్య నాయుడు గారు 10 years చేశారు. వీళ్ళ తర్వాత మంత్రి శ్రీనివాసరావు గారు ఆయన 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు బీసీ చేశారు. ఇప్పుడు బీసీ రిజర్వ్ అయింది. యాదవులు ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మున్సిపాలిటీకి. యాదవులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు శాసనసభకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే అయితే కమ్మ, లేకపోతే రెడ్డి, దామచర్ల జనార్దను ఆంజనేయులు గారి మనవడు, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని వాసు. మంత్రి శ్రీనివాసరావు అనే ఆయన స్థానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మన రెడ్డి గారు, మన బంధుత్వం మనము అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు బంధువులు కదా పెట్టేసుకున్నారు. యాక్చువల్గా కాంగ్రెస్లో మంత్రి శ్రీనివాసరావు గారిని ఎవరైతే మున్సిపల్ చైర్మన్ చేశారో హీ ఈజ్ వెరీ సీనియర్ అనమాట. యాక్చువల్గా ఇవ్వాలనుకుంటే ఎవరి సొంత సమీకరణాలు వాళ్ళకు ఉంటాయి కదా సంధ్య గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఎంతసేపు ఒంగోలు అనగానే ఆయనకి ఈదర హరిబాబు గారిని, ఆయన కమ్ సామాజిక వర్గం గుర్తుంది, దామచర్ల జనాలు వీళ్ళే గుర్తుకు వస్తారు ఆయనకి.
మా సామాజిక వర్గం ఉంది, లేకపోయినా ఉంది, ప్రాతినిధ్యం వహించారు. 30,000, 20,000, 40,000 ఉందనుకోండి, వాళ్ళు బిగ్గెస్ట్ హ్యూజ్ నెంబర్ అనమాట. మీకు 60-70,000 కాపులు ఉండడము, 40,000, 30,000 కమ్మలు ఉండడం అనేది కమ్మలకు చాలా పెద్ద నెంబర్ కింద లెక్క. అది వెరీ బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. అక్కడ మీకు వాళ్ళు ఆ స్థానాన్ని వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ వెళ్ళిపోయారు. రెడ్డిస్ వాళ్ళ ఖాతాలో వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఏంటంటే చాలా కీలకమైనటువంటి స్థానం ఒంగోలు. శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, జనసేన పొత్తులో ఉండి, జనసేన ఆశిస్తే, జనసేన కోరుకుంటే, జనసేన మీకు అక్కడ 19 ఎన్నికల్లో విచిత్రమైన ప్రయోగం చేసింది. షేక్ రియాజ్ గారిని అక్కడి నుంచి పోటీ చేయించింది. నేను రియాజ్ గారిని అడిగా, అదేంటి పోటీ చేస్తే మార్కాపురం అక్కడ ముస్లిమ్స్ ఉన్న చోట చెయ్యాలి కదా, కాసేపు మార్కాపురం అన్నారు, కాసేపు మళ్ళీ గిద్దలూరు తీసుకొచ్చారు, అది ఎవరికో ఇచ్చారు, ఇది ఎవరికో ఇచ్చారు, తీసుకొచ్చి నిన్నేంటి ఇక్కడ వేశారు, నేనే అడిగాను. అయితే ఇక్కడి నుంచి పోటీ చేయమన్నారు, చేస్తున్నాను అన్నాడు. ఇవాళ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆయన జనసేనలో అభిమానులతో పాటు ప్రయాణం ప్రారంభించినటువంటి షేక్ రియాజ్. ఒక విచిత్రమైన ప్రయోగం, చాలా దారుణంగా మైనార్టీకి ఇస్తే అది తిప్పికొట్టింది. మైనార్టీలు ఉన్నప్పటికీ ఒంగోలులో ఇక్కడ ఏంటంటే ఈగర్ది నాయుడు సార్ వెయిటింగ్ అనమాట ఈ స్థానం కోసం. ఇట్లా కొన్ని స్థానాలు ఉన్నాయి. అట్లాగే బీసీల్లో మీకు ఈగర్లీ యాదవులు కొన్ని స్థానాల గురించి వెయిటింగ్. నెల్లూరు జిల్లాలో కావచ్చు, యాదవుల గురించి మనం మాట్లాడుకుంటే ప్రకాశం జిల్లాలో కావచ్చు, వాళ్ళ డెన్సిటీ ఉంది, వాళ్ళ తీవ్రత ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు వెయిటింగ్ అనమాట. కానీ అవకాశం రావట్లేదు. అవకాశం రావాలని కోరుకుందాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రేపు రాఘవరెడ్డి గారిని ఏం చేయబోతున్నారో చూస్తే అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 2028 or 29 జమిలీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే బిఫోర్ వస్తుంది కాబట్టి ముందుకు వస్తుంది. అంటే మీరు అన్నదాని సమీకరణాల నేపథ్యంలో రేపు జనసేన ఎక్కువ సీట్లు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో టీడీపీ అవునన్నా కాదన్నా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా త్యాగం. కాబట్టి రాఘవరెడ్డి గారికి ఈ విషయంలో కొంత ఎక్కడో అంటే 6 సెన్స్ చెప్పినట్టున్న నేపథ్యంలో ఎందుకైనా మంచిదని అంటే 2 పడవల మీద కాలేసారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అస్సలు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే క్లియర్ కట్ గా అయితే ఇప్పుడు మీరు అంటే ఒక వాలిడ్ పాయింట్ ఏంటి, 2029లో 21 సీట్లకి ఇక్కడ పరిమితమైన నేపథ్యంలో ఆ సీట్లను పెంచుకునే అవకాశము ఎంపీ సెగ్మెంట్లో, అందులో 2 ఎంపీ సెగ్మెంట్స్కి జనసేనకి ఇప్పుడున్నది ఇద్దరు. కాబట్టి ఈ సీటు పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఒంగోలు అనేది ఆ క్యాంప్లోకి వెళ్ళిపోయింది అనుకో, టీడీపీకి ఇచ్చే అవకాశం కానీ సజెస్ట్ చేసే అది కానీ ఉండదు. అసలు ఎన్టీ రామారావు గారు ఆయనకి రాజకీయపరమైనటువంటి ప్రేరణ కలిగిందే ఒక అవమానంతో. తెలుగు వాళ్ళను గౌరవించలేదు కాదు, అవన్నీ అస్సలు అవన్నీ పాపం బయట మనం జనాలే చెప్పేటటువంటి విషయం. రామారావు గారిని ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాన్నగారు, కౌముది ఆర్ట్ పిక్చర్స్, ఆయన నెల్లూరు వాసి. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు నెల్లూరులో 3 థియేటర్లు ఒకేసారి, కృష్ణ, కళ్యాణి, కావేరి అనుకుంటా థియేటర్ల పేర్లు, 3 థియేటర్ల ప్రారంభోత్సవం ఒకేసారి చేస్తూ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, కథానాయకుడైనటువంటి సుప్రసిద్ధ సినీ కథానాయకుడు ఎన్టీ రామారావు గారిని పిలిచారు. ఇన్విటేషన్లో కొంచెం పేర్లు అటు ఇటు తారుమారైనాయి. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, అదే గెస్ట్ హౌస్లో రామారావు గారు ఉన్నారు. రామారావు గారికి వినిపించేలాగే జనార్దన్ రెడ్డి గారు ఎవడిని అడిగి ఎవడి పేరు ముందు వేశారు, ఎవడి పేరుని వెనకేశారని సుబ్రహ్మణ్యరెడ్డి గారిని వాయించేశారు. సుబ్రహ్మణ్యరెడ్డి గారు 100 పొట్టేళ్ళుతో విందు భోజనం. ఒకసారి మీరు ఊహించండి, 100 పొట్టేళ్లతో 3 థియేటర్లు అంటే సౌండ్ మామూలుగా 100 పొట్టేళ్లతో విందు భోజనం. రామారావు గారు ఏమీ నో సౌండ్, ఆయన అలా అరుస్తున్నా మాట్లాడుతున్న రామారావు గారు గదిలో ఉన్నారండి అని చెప్పినా వినిపించుకోకుండా ఎవడికి రామారావు అనే స్థాయిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దుర్భాషలు ఆడేశారు. సూపర్. అయిపోయిన తర్వాత డాష్ మీద కూర్చోవాలిగా, జనార్దన్ రెడ్డి గారు కూర్చోవాలి, ఎన్టీ రామారావు గారు కూర్చోవాలి. వెళ్ళారు, కూర్చున్నారు. ఈయన ప్రసంగించేదేదో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తుంటే రామారావు గారు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఎంఎస్ రెడ్డి గారు వెనకాల వెళ్ళి సార్ భోజనం చేసి వెళ్దాం అంటే మద్రాసు వెళ్ళేంతవరకు భోజనం లేదు, ఏం లేదు, పదండి ఎక్కడికి కారన్నారంట రామారావు గారు. మద్రాసు వెళ్ళేంత వరకు రామారావు గారి వైపు ఇలా చూడటానికి ఎంఎస్ రెడ్డి గారు భయపడ్డారంట. ఇది నేను కల్పించింది కాదు, ఎంఎస్ రెడ్డి గారి స్వీయ చరిత్ర ఆత్మకథ నా కథలో ఎంఎస్ రెడ్డి గారే రాశారు. ఇది
ఒక విధంగా జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు అవమానించడం రామారావు గారు ఆలోచిస్తున్నట్టు రాజకీయ నాయకులకు ఇంత పరపతి ఇంత పలుకుబడి ఉంటుందా, ఇలా ఏది పడితే అది మాట్లాడేయచ్చా. రామారావు గారికి ఏంటి, ఆంధ్రుల ఆరాధ్య దైవము, వెండితెర వేల్పులము, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ఇలా ఉంటుంది రామారావు గారు. అట్లాంటిది ఒక అవమానం. ఎవడు రామారావు, ఎవడికి రామారావు అంటే. అందుకని రాజకీయ పార్టీ పెట్టి ఎవడు రామారావు ఎవడికి రామారావు ఆయన వినిపించేశారు. అది ఇంకో కథ. అది దానికి ఏంటి ఇప్పుడు లింక్? రామారావు గారి రాజకీయ జీవితానికి కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఈ థియేటర్ల ప్రారంభం ఒక ప్రేరణ అని చెప్పడానికి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించా? రైట్. అది అలాగే ఉదయం నారాయణరావు గారి దగ్గర నుంచి కొనుక్కున్నారు. చాలా విజయవంతంగా పాపం నడపాలనుకున్నారు, సాధ్యపడలేదు. దాని వెనకాల మళ్ళీ రామోజీరావు గారు చాలా ఉన్నాయిలేండి ఆ కథలు కమామిషులు. ఆయన లిక్కర్ వ్యాపారాన్ని దెబ్బతీస్తే కానీ తను ఆ ఉదయం పేపర్ మూతపడదని. ఎందుకంటే సారా నిషేధం అనే ఉద్యమాన్ని ఈనాడు ఎత్తుకుంది ఏంటంటే మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆ కుటుంబం లిక్కర్ కింగ్స్ అన్నమాట. వాళ్ళ లిక్కర్ కింగ్ గా శాసిస్తున్నాడు. చాలా ఉన్నాయి. అది అంటగట్టేసి పంపించారు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. మామూలు ఏదైతే ఉపాధి ఉందో అదే శాపంగా మారింది అన్నట్టు. అంటే మామూలుగా కొందరికి ఉపాధి గుర్తింపుని తీసుకొస్తుంది, వీళ్ళు ఎంచుకున్న ఉపాధి విమర్శలను తీసుకొచ్చింది. అంటే ఊరికే అంటారు కదా కొన్ని ఫ్యామిలీలు, దానివల్ల అంటే తాగమని వీళ్ళు ఏం చెప్పకపోయినా వీళ్ళు తీసుకొచ్చారు ఆ ఊళ్ళల్లో అనేది ఉంటుంది. కాబట్టి కొంత కర్మ అనేది అనుభవించక తప్పదు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు రాఘవరెడ్డికి అది ఆపాదించవచ్చు అన్నట్టయితే చూద్దాం. మొత్తానికైతే ఇప్పటి నుంచే కచ్చి ప్లేస్ అయితే ఉంచారు. అయితే ఇటు లేకపోతే అటు, ఎలాగో ఇక్కడ అనుబంధం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకు గెలుపు గుర్రాలు కావాలి, గెలిపించుకునే వాళ్ళు కావాలంటే ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి, చరిష్మా ఉన్న వాళ్ళు కావాలి, రెండు కావాలి. కాబట్టి రెండు మాగుంట ఫ్యామిలీకి ఉంది. కాబట్టి ఈసారి కొడత అట ఇట బలంగా అయితే ప్లాన్ చేశారు. మొత్తానికి కలయిక వెనుక చాలా పెద్ద కథ ఉంది. అంటే అక్కడ ఉందా లేదా తెలియదు కానీ సందర్భాలు వడ్డీ మార్చడానికి మాత్రం చాలా అద్భుతంగా సింక్ అయ్యాయి సీరియస్లీ. ఎందుకంటే ఆ ఒక్క కలయికకి ఎన్ని కథనాలు వచ్చాయి. స్టిల్ 1 వీక్ అయినా ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది దాంట్లో. అది చాలా విచిత్రం అనిపించింది. అందుకే ఒకసారి కదిలిద్దాం మిమ్మల్ని కూడా అనేసని దీని గురించి అడగడం జరిగింది. మంచి విశ్లేషణ. అంటే వాళ్ళ ఫ్యామిలీ, ఓల్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎంత చరిష్మా ఉంది, 5 times ఓటమన్నది లేకుండా మాగుంట వైవి సుబ్బారెడ్డి గారి చేతిలో ఓడిపోయినప్పటికీ 5 సార్లు అక్కడి నుంచి గెలవడం అనేది సాధారణ విషయం కాదు. ఒక ప్లేస్ నుంచి 5 times అనేది. డిఫరెంట్ పార్టీస్. అదంటే కాంగ్రెస్ లో 3 సార్లు, టీడీపీలో ఒకసారి, వైకాపా 3 సార్లు. సూపర్ 3 పార్టీలు. చూద్దాం. మీరు అన్నట్టుగా ఇది ఇంకో 2 సంవత్సరాలు మహా అంటే, అంతే కదా. ఎలాగో 1 year లోపు అయితే ముందే అనౌన్స్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.